వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల భాగంగా శుక్రవారం ఆలయ హుండీల లెక్కింపు జరిగింది. 19/10/2023 నుండి 26 ఏప్రిల్ 2024 వరకు అనగా 190 రోజులకు గాను బ్రహ్మోత్సవాలను కలుపుకొని హుండీల లెక్కింపు చేయగా 5,11,971 రూపాయలు వచ్చాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి పివి శర్మ మీడియాకు తెలిపారు. వీటిని బెజ్జంకిలోని యూనియన్ బ్యాంకులో జమ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట డివిజనల్ పరిశీలకులు వి రంగారావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా పోలీస్ సిబ్బంది, బెజ్జంకి గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి మహిళా సభ్యులు, టెంపుల్ డెవలప్మెంట్ ఫోర్స్ సభ్యులు, ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు, సునీత తదితరులు పాల్గొన్నారు. హుండీ లెక్కింపులో భాగంగా ఎవరో అజ్ఞాత భక్తుడు 2,000 రూపాయలు రెండింటిని వేయగా స్వామివారికి వెండి కిరీటం, కోరమీసాలు, ఉయ్యాల, అలాగే బంగారు పుస్తే మట్టెలు హుండీలో వేయడం జరిగింది. వెండి, బంగారు ఆభరణాలు తిరిగి హుండీలోనే వేస్తున్నట్లు దేవాదాయ శాఖ సిద్దిపేట ఇన్స్పెక్టర్ వి రంగారావు తెలిపారు. రైట్ నువ్వు నాన్న ఉగాది పని చేయ గ్రామం మరియు మండలం సిద్దిపేట జిల్లా నందు డివి 26/4/2024 శుక్రవారం రోజున శ్రీ వి రంగారావు సిద్దిపేట డివిజన్ పరిశీలకుల వారి పర్యవేక్షణలో పోలీస్ శాఖ వారు, గ్రామ సెక్రటరీ బెజ్జంకి గ్రామం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా సమితి బెజ్జంకి గారులు, టెంపుల్ డెవలప్మెంట్ ఫోర్స్ బెజ్జంకి వారులు, ఆలయ అర్చక మరియు సిబ్బంది వారి సమక్షంలో డివి 19/10/2023 నుండి 26/4/2024 వరకు 190 రోజులకు గాను హుండీ లెక్కింపు జరగగా 5,11,971 రూపాయలు మాత్రమే వచ్చినవి. రూపాయలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెజ్జంకి నందు జమ చేయడం జరిగినది.